నిరుపేదల కోసం గజ్వేల్లో నిర్మించిన 1200 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో ఏర్పడిన వివాదం 4 ఏళ్లుగా కొనసాగుతోంది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ ఇళ్లలో 1100 మందిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి కేటాయించినప్పటికీ వారికి ఇప్పటి వరకు పట్టాలు అందకపోవడంతో లబ్ధిదారులు ఇళ్లలో నివాసం ఉండలేక ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు 4 ఏళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో గ్రామాలను ఖాళీ చేయించడంతో భూ నిర్వాసితులకు తాత్కాలికంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ శివార్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివాసం కల్పించారు. కొంతమందికి ఇతర ప్రాంతాల్లో ఇళ్లు, మరికొంతమందికి ఓపెన్ ఫ్లాట్లు కేటాయించగా ఒంటరి మహిళలు, 18 ఏళ్లు నిండిన యువతకు ఇవ్వాల్సిన పూర్తి ప్యాకేజీలు అందకపోవడంతో కొంతమంది నిర్వాసితులు ఇప్పటికీ ఆ ఇళ్లలోనే ఉంటున్నారు. దీంతో ఒకే ఇంటిపై లక్కీ డ్రా లబ్ధిదారులు, భూ నిర్వాసితులు తమ హక్కుల గురించి వాదనలు చేయడం వల్ల సమస్య క్లిష్ట రూపం దాల్చింది. ఎవరు ఆ ఇళ్లలో నివసించాలన్న అంశంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేకపోవడంతో వివాదం కొనసాగుతోంది. ప్రస్తుతం రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖల సమన్వయంతో ఖాళీగా ఉన్న ఇళ్ల తాళాలు తొలగించి లబ్ధిదారులకు కేటాయించే ప్రక్రియ ప్రారంభించారు. అయితే పూర్తి నష్టపరిహారం అందే వరకు ఇళ్లు ఖాళీ చేయబోమని భూ నిర్వాసితులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరు నివసించని కేవలం తాళాలు వేసి ఉన్న ఇళ్లను మాత్రమే అధికారులు తిరిగి స్వాధీనం చేసుకుని లబ్ధిదారులకు అందజేస్తున్నారు. సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 6 సంవత్సరాల నుంచి మేము ఇక్కడనే జీవనం సాగిస్తున్నాము. బ్రతుకు తెరువు లేక, మాకు వచ్చే ప్యాకేజీలు లేక, ఏది లేక, మాకు ఏ సపోర్ట్ లేక మేము ఇక్కడే నివసిస్తుంటూ ఉంటున్నాం. 12 గంటల రాత్రి మమ్మల్ని ఏమంటారు, అది ఏది మాకు ఏ సపోర్ట్ లేకుండా, మాకు చెక్కు లేకుండా, ఇల్లు లేకుండా, ఏది లేకుండా, మాకు ఏ ఆధారం లేకుండా అక్కడ నుంచి ఇక్కడికి ఎలగొట్టిరు. వచ్చిన రోజు ఇందులో మమ్మల్ని ఉంచిరు. ఏదైనా మీకు ఏదైనా కూడా పరిష్కారం ఏదాకా ఇల్లు ఉండొచ్చు అని చెప్పేసి వచ్చిరు. ఇప్పుడు 11 గంటలకు 12 గంటలకు సర్వే మేము వస్తున్నాము, పోలీసు వాళ్ళు వచ్చి, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చిరంటే మాకు కూడా ఏదో ఒక పని ఉంటుంది. ఇంట్లో బాగాలేని వాళ్ళు ఉంటారు, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఎప్పటికీ మీరు సర్వేకి వచ్చినప్పుడల్లా మేము ఇంట్లో ఉండాలంటే ఉండలేం కదా. ఇప్పుడు వాళ్ళు ఫ్రీగా గజ్వేల్లోకి వచ్చింది, వాళ్ళకి వచ్చిన వాళ్ళకి అంతగానో ఆవేదన ఉంటే మొత్తం అన్ని కోల్పోయి వచ్చిన వాళ్ళు మాకు కూడా ఆవేదన ఉంటుంది కదా. మా గురించి మా దిక్కు సపోర్ట్ చేయకుండా గజ్వేల్ వాళ్ళ దిక్కే మరీ సపోర్ట్ చేసుకుంటా పోలీసు వాళ్ళు కానీ ఈ ప్రభుత్వం కానీ మాట్లాడితే మరి అన్ని కోల్పోయిన వాళ్ళకు మాదెట్లా, మా పరిస్థితి ఎట్లా? మా గురించి కూడా అట్లనే ఆలోచించి మాట్లాడాలి కదా. ప్రజాస్వామ్య దేశంలోనే కదా మనం కూడా ఉంటున్నాం. మాకు మాట్లాడే హక్కు కూడా లేదు. కింద మాట్లాడుతుంటే పోలీసు వాళ్ళు పైకి ఇవ్వమంటారు. అంటే మీ ప్రజాస్వామ్య దేశంలో ఉంటలేము, మాకు మాట్లాడే హక్కు లేదా? మేము కోల్పోయి వచ్చినాం కాబట్టి మాకు ఆవేదన ఉంది. ఆవేదనను కూడా చెప్పుకోలేకపోతే ఎందుకు ఇది? మరి ఇంత దౌర్జన్యం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇట్లా జరుగుతుంది. ఆ టీఆర్ఎస్ వచ్చినా కూడా మాకు వచ్చేటి ఏదో ఇచ్చేవాళ్ళేమో కానీ మొత్తం దొంగ రాజకీయం, దొంగ నాయకులు, దొంగ ప్రభుత్వం, దొంగ పోలీసులు. ఇవ్వకపోతే మేము ఎట్లా బతకాలి సార్? మా బిడ్డది రాలే, మా అత్తమ్మది రాలే, మాకు ఇద్దరు మా బావ కొడుకులకు రాలే, ఎవరికి రాలే. మరి మేము ఎట్లుండాలి? అన్నీ ఇప్పుడు ఇల్లు తాళాలు వల్ల కొడితే మేము ఎటు పోయి ఎట్లుండాలి సార్? ఇల్లు ఇస్తే మేము కట్టుకుందాం కదా. ఏం లేని మేము ఎటు పోతాం సార్? ఇంకేమేమి రావాలమ్మా? ఇంకా ఇప్పుడు మా అత్తమ్మకు ప్లాటు ప్యాకేజ్ రావాలి, మా బిడ్డ ప్లాటు ప్యాకేజ్ రావాలి, మాకు ప్లాట్ రావాలి, మా బావ కొడుకు ప్లాట్ రావాలి, మా ఇంకో బావ కొడుకు ప్లాట్ రావాలి. ఇవన్నీ రావాలి మాకు. ఎవరమ్మా మీది? ఏంలగడ్. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? ఇన్నే ఉంటున్నాం సార్. వీటిలోకి వెళ్ళగొట్టినా కానీ ఎటు పోతాం సార్? ఈడుండనేయకుండా ఆడుండకుండా ఏడు వస్తాం సార్ మేము. అవన్నీ వచ్చేదాకా మేము